బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం అనగా ముంచుట, పాతిపెట్టుట, నూతన జన్మ. బాప్తిస్మం అనగా మన పాపముల విషయమై సమాధి చేయబడి తిరిగి నూతన సృష్టిగా జీవించటమే బాప్తిస్మము. రక్షణ మరియు బాప్తిస్మం అనేవి ఒక క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఏదైనా ఒక స్థలాన్ని కొన్నామనుకోండి, ఆ స్థలానికి మనము డబ్బులు చెల్లించినంత మాత్రాన ఆ స్థలం మన సొంతం అవ్వదు. ఎందుకంటే దానికి రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ జరిగితేనే ఆ స్థలం మన సొంతం అవుతుంది. అలాగే రక్షింపబడిన ప్రతి క్రైస్తవునికి బాప్తిస్మం అనేది ఒక రిజిస్ట్రేషన్ వంటిది. నేటి క్రైస్తవులు అనేక మంది మేము రక్షించబడ్డామని చెప్పుకుని కూడా వారు ఇంకా బాప్తిస్మం తీసుకోవడం లేదు. అంటే వారికి ఈ బాప్తిస్మము కూర్చున్నటువంటి సరైన అవగాహన లేక, లేదా క్రీస్తును అనేకుల ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గుపడా. చాలామంది అంటారు, బాప్తిస్మం వల్ల రక్షణ రాదు కదా, మరి రక్షణ రానప్పుడు బాప్తిస్మానికి అంత ప్రత్యేకత ఎందుకు? అనేక మందిలో ఈ ఆలోచన రావచ్చు. అయితే అవును, అది నిజమే. బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. దేవుని కృపను ఆశ్రయించి ఆయనను విశ్వసించడం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. అయితే రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క క్రైస్తవునికి బాప్తిస్మం అనేది మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరికొందరు అంటారు, సిలువల దొంగకు బాప్తిస్మం లేదు కదా. అవును, అప్పటికి రక్షణ కార్యం నెరవేర్చబడలేదు. రక్షణ కార్యం నెరవేర్చబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను మనం చూస్తే కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదివితే కనుక, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి అని రక్షణ కార్యం తర్వాత యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఈ ఆజ్ఞను ఇవ్వటం మనం చాలా క్లారిటీగా గమనించవచ్చు. బాప్తిస్మాల్లో అనేక రకాల బాప్తిస్మాలు మనకు కనపడుతూ ఉంటాయి. చిలకరింపు, నీళ్లు జల్లటం, జెండా కిందకి వెళ్ళి నుంచోవడం, ఇలాగ అనేక రకాలు ఎన్ని ఉన్నప్పటికీ బైబిల్లో మనకి ఇవేవి కనిపించవు. బైబిల్లో కనపడేది ఒకటే. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుని నీటిలో నుంచి ఒడ్డుకు రావడం. అంటే అక్కడ ముంపుడు బాప్తిస్మం అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మనము బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుందో ఆ రీతిగా చేయటానికి మనం ముందుకు కొనసాగుదాం. ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? ఈనాడు క్రైస్తవ విశ్వాసుల్లో గందరగోళం కలిగించేది ఇదే. కొంతమంది అంటారు యేసు నామంలో బాప్తిస్మం తీసుకోవాలని, కొంతమంది అంటారు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామంలో బాప్తిస్మం తీసుకోవాలని. మరి మనం ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి ఇక్కడ? అంటే యేసు ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం తీసుకుంటే అది చెల్లుబాటు అవదా అని అనేకులు చెబుతూ మనం యేసునామంలోనే బాప్తిస్మం తీసుకోవాలి, లేదంటే మన ఎవరికి నిత్య జీవం ఉండదని ఒక భయంకరమైనటువంటి బోధను ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ విశ్వాసులను ఎవరు మన బైబిల్ని క్షుణ్ణంగా గమనిస్తే కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు చదివి అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఏమని? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని. అపోస్తులు ఏమని చెబుతున్నారు? యేసు నామములు అని అంటున్నారు. యేసుక్రీస్తు నామం అంటే యేసుక్రీస్తు అధికారము లేదా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున మేము చేస్తున్నామని. ఇక్కడ ఏది జరిగిన యేసుక్రీస్తు నామంలోనే. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన, యేసుక్రీస్తు నామంలో పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామంలో స్వస్థత, యేసుక్రీస్తు నామంలో నిత్య జీవము. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ లేదా ఒక అధికారముగా అక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. అది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది ఒక అధికారము చొప్పున లేదా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున చేస్తున్నాము అని అక్కడ తెలియజేయబడుతుందే తప్ప యేసునామంలోనే బాప్తిస్మం ఇవ్వని కాదు. దాన్ని అర్థం చేసుకునేటువంటి అవగాహన ఈనాటి క్రైస్తవుల్లో లేక ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలో తెలియక గందరగోళంలో ఉంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను మనం గమనించగలిగితే ప్రభువు బాప్తిస్మం ఇచ్చేవారికి చెబుతున్నారు. ఏమని? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వుడి అని. మనము శిష్యుల మాటలు కంటే ప్రభు ఇచ్చిన మాటల వైపు మన దృష్టి ఉంచగలిగితే గనక
మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులను, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవించగలం. అదే రీతిగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములో ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, ప్రభు ఏ రీతిగా అయితే మనల్ని బాప్తిస్మం తీసుకున్నారో ఆ రీతిగా మనం బాప్తిస్మం తీసుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.